నమస్తే అండి సంతోష్ బుద్ధా గారు. నమస్తే మేడం. చాలా ఇంటర్వ్యూలో మీరు చెప్పున్నారు. అంటే మీరు ఈ ఫీల్డ్‌లోకి ఎందుకొచ్చారు? ఎందుకు కర్మ గురించి మీరు ఆలోచించడం, చదవడం, వేటాడడం, వెంటాడడం అన్న సంగతి మీరు కొన్ని ఇంటర్వ్యూస్‌లో మీరు చెప్పున్నారు. బట్ కొంతమంది ఐడెన్ ప్రేక్షకులకి తెలియకపోవచ్చు. సో వాళ్ళ కోసం మీ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకుందామండి. మేడం థ్యాంక్ యూ. 2019లో నేను ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నా. అంటే కండక్టర్‌గా జాబ్ చేస్తున్నప్పుడు డిసెంబర్ 31 సో ఇప్పుడేం చేస్తున్నారండి? ఇప్పుడు జాబ్ రిజైన్ చేసి ఇప్పుడు పూర్తిగా సర్వీస్ ఓరియెంటెడ్ స్పిరిచువల్ పార్ట్‌లోనే ఉన్నా ఇప్పుడు. ఓకే. సో దీనివల్ల మీకు మీకు డైలీ ఇన్‌కమ్ ఎట్లా? నేను చెప్పేది అదే కదా మేడం. నేను ఎక్స్‌పెరిమెంట్ చేసిన కర్మ గురించి. హ్మ్. కర్మ మీద సుదీర్ఘంగా దాని లోతుల్లోకెళ్ళి అసలు మనిషిని ఎవరు నడిపిస్తారు? ఎందుకు కర్మ గురించే మాట్లాడాలి, కర్మ తెలుసుకోవాలని? గురించి నేను మాట్లాడాలనుకోలేదు. హ్మ్. నా జీవితంలో జరిగిన సంఘటనను బేస్ చేసుకొని నా అన్వేషణలో, నా సత్యాన్వేషణలో నేను 2 ఇయర్స్ మౌనంలో ఉన్నా. 2 సంవత్సరాలు మౌనంలో ఉన్నా. హ్మ్. మౌనంలో ఉండి సాధన చేసిన, గురువులను కలిసిన, పెద్ద పెద్ద గురువులను కలిసిన, సాధన చేసిన, కంప్లీట్ సాధన చేసిన తర్వాత మనిషి జీవితం ఎవరు నడిపిస్తుర్రు అంటే కర్మ నడిపిస్తుంది అని నాకు అర్థమైంది. ఓకే. సో ఆ కర్మ ఎట్లా నడిపిస్తుంది? హ్మ్. నడిపిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎందుకు ఫలితం ఇస్తుంది? మొదటి గురువు ఎవరండి? అంటే మీరు అనుకున్నారు. మీ మీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అదేంటో మనం తెలుసుకుందాం. ఆ ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి అసలు ఎందుకు ఇలా జరిగింది? దీని వెనకాల ఎవరున్నారు? అన్నది ఫస్ట్ క్వెషన్ మీకొచ్చినప్పుడు మీకు ఎవరో అమ్మో, అన్నో, తాతో, అక్కో, చెల్లో ఎవరో ఒకరిని మీరు ప్రశ్నించాలి కదా! ఆ ప్రశ్న మీరు ఎవరినేసారు? మీకు ఎవరు సమాధానం చెప్పారు? దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు డూ అన్నట్టు. సో ఇది సెల్ఫ్‌గా జరిగింది. కానీ భౌతికంగా నాకు స్పిరిచువల్ గురువు అంటే అన్నపూర్ణ మేడం. హ్మ్. అన్నపూర్ణ హైదరాబాద్‌లో ఉంటారు. ఓకే. ఆ మేడం ఓషో డిజేబుల్. ఓకే. సో ఆ మేడం 7 ఇయర్స్ మౌనం, ఎక్కువ సమాధి స్టేట్‌లో ఉంటది మేడం. ఓకే. సో సో తనని ఎలా కలిసారు? తన దగ్గరికెళ్ళాలని మీకు మేడం ఎప్పుడు ఒక దగ్గర ప్రోగ్రామ్ పెడితే ఒక పర్సన్ ఎవరో తెలియకుండానే తీసుకెళ్ళిండు. నేను తిరిగే క్రమంలో గురువులను కలిసే క్రమంలో ఆ మేడం దగ్గరికెళ్ళిన. అక్కడనే మేడం సాధన, రహస్యాలు, ప్రకృతి అంటే ఏంది ఇదంతా అవన్నీ నాకు డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేది. మీకే ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు? ఏమో జరిగిపోయింది అట్లా. అంతేనా? ఓకే. సో అట్లా దీన్నే కర్మ. జరిగింది. అంటే నేను దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా. హ్మ్. మేడం చూసేది. నన్ను చూసినప్పుడు ఫస్ట్ రోజు చూసిన తర్వాత నేను ఆ బాధను గమనించింది మేడం. గమనించి ఇంటికి అంతకు ముందు కూడా మీరు ఎంతో మంది గురువులను కలిసారు కదా! కలిసారు. కానీ వాళ్ళ నాకు వాళ్ళ కరెక్ట్ దగ్గర అనిపియలే. వాళ్ళకి మీ ఐ మీన్ మీకు నచ్చలేదు. ఓకే. సో మీకు నాకు నచ్చడం కావాల్సిన కాదు. సమాధానం వాళ్ళ దగ్గర మీకు దొరకలేదు. అంటే నేను నా నిజ జీవితంలో పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ చేసిన. హ్మ్. నో రిజల్ట్. ఫస్ట్ నుంచే మీకు అలవాటు. మీరు మాకు అంటే కండక్టర్‌గా ఉన్నప్పుడే మీకు కొంచెం స్పిరిచ్యువల్ లైఫ్ అలవాటు. స్పిరిచువల్ లైఫ్‌లో ఉన్నా. హ్మ్. కానీ నార్మల్‌గా ఉన్నా. నాకు ఈ ధ్యానము ఇవంతా తెలియదు. ఓకే. సో దేవుడినంటే నమ్మేవారు అంతే. నమ్మడం, చేయడం వాటి వల్ల రిజల్ట్ రాలే నాకు. హ్మ్. ఓకే. ఫలితాలు రాలే. ఓకే. అంటే మనం మనిషి జీవితం దేనికోసం ఫైనాన్షియల్ కోసమే ఉంటది కదా! అదే. ఎప్పుడు మనం బాగుండాలనే తాపత్రయం ఉంటది. హ్మ్. సో అంతకుముందు చేసిన అంతా అనుకున్నంత సక్సెస్ కాలే. హ్మ్. తర్వాత మా అబ్బాయి జరిగిపోయిన అంటే మరణం జరిగిన తర్వాత ఎన్ని ఇయర్స్ అండి బాబుకి? బాబుకి 13 ఇయర్స్, 7th క్లాస్. ఒక్కడే కొడుకా? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. మొదటి వాడా? రెండో లేదు వాడా? రెండో అబ్బాయి. అంటే ఇద్దరు ఓకే. ఇప్పుడు ఎట్లా జరిగిందంటే మేడం హ్మ్. స్కూల్‌కెళ్ళే క్రమంలో ఒక 20 డేస్ బిఫోర్ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక పకీర్ అంటారు చూసినా బయట. హ్మ్. ఆ పకీర్ ఇంటి ముందటకి వచ్చిండు ఒకసారి. హ్మ్. ఇంటికి ముందుకు వచ్చినప్పుడు మనం ఏదన్నా ఇస్తాం కదా! హ్మ్. ఇచ్చినప్పుడు ఎవరైతే మా చనిపోయిన అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయే ₹10 డబ్బులు ఇచ్చిండు. ఇచ్చే తర్వాత వెళ్ళిపోవాలి. సో ఆయన వెళ్ళిపోయే క్రమంలో ఈ బాబును 20 రోజుల పాటు గడప దాటనీయకు అని చెప్పిండు. ఓహ్! చెప్పిండు వెళ్ళిపోయాడు ఇగ. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు చెప్పిండు అని అనుకుంటాం కదా! సో ఆడ మా పేరెంట్స్ ఉన్నారు, మా మిసెస్ ఉన్నది, మా సిస్టర్ ఉన్నారు, అందరు ఉన్నారు. హ్మ్. అందరూ విన్నారు మళ్ళా. హ్మ్. ఒక్కరని కాదు, నేను ఒక్కని కాదు. హ్మ్. సో నేను డ్యూటీకెళ్ళినా. విన్న తర్వాత వీళ్ళు మైండ్ కొట్టి పడేసిర్రు. ఏ గిట్ల చెప్తారు తీ అని. మన మైండ్ కొట్టేస్తది కొన్ని చెప్తే. హ్మ్. కొట్టేసిన తర్వాత మళ్ళీ బయటికెళ్ళి చూస్తే ఆయన ఎవ్వరు కనపడలే. ఆ గల్లీలో ఎళ్లి చూస్తే కనపడలే. హ్మ్. ఆయన చెప్పిపోయిన తర్వాత సరిగ్గా 18వ రోజు ఆటో స్కూల్ రెడీ. ఆ రోజు ఏమైందంటే ఆటో ఇంటి ముందుకొచ్చింది. ఆ డ్రైవర్ సొంత ఆటో ఖరాబ్ అయితే వేరే ఫ్రెండ్ ఆటో అడుకొచ్చిండు. ఇంటి ముందర ఒక 10 మినిట్స్ ఆటో స్టార్ట్ కాలే. హ్మ్. స్టార్ట్ కాకపోయేసరికి మళ్ళీ ఉప్పల్లో ఉండేటోడిని నేను. హ్మ్. అప్సిగూడలో స్కూలు. హ్మ్. కరెక్ట్ ఆ స్కూల్ ఏం జరిగిందంటే ఆటో స్టార్ట్ కాలేదు. కరెక్ట్ ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా కాడ సిగ్నల్ ఉంటది. జస్ట్ 1 కిలోమీటర్ అయితే స్కూల్‌కెళ్ళిపోతారు. ఈ టర్నింగ్ తీసుకోవాలి ఆటో. లారీ పటాన్ చెరువు ఈ వెస్ట్ నుంచి ఈస్ట్‌కెళ్ళిపోతుంది. ఆ సిగ్నల్ కాడ
కరెక్ట్ ఆ సిగ్నల్ ఉంటుంది కదా చౌరస్తా, ఆటో గేర్ వేసుకొని రెడీగా ఉన్నారు. ముందట ఆరెంజ్ పాయింట్ ఉన్న ఆటో ముందట, లారీకి రెడ్ గ్రీన్ సిగ్నల్ ఉంది, వెళ్ళిపోతుంది. లారీ దగ్గరికి వచ్చేసరికి గ్రీన్ పోయి రెడ్ పడ్డది, లారీ అయిపోవాలి. కానీ స్పీడ్ అట్లే ఉన్నది, జస్ట్ మినిమం 60-70 స్పీడ్ ఉన్నది. ఇది వీనికి రెడీ సిగ్నల్ ఇచ్చేసరికి ఆటో స్టార్ట్ చేసిండు. ఈ ఆటో లారీ కరెక్ట్ ఆటోకి కొడితే ఆటో 4 పల్టీలు కొట్టింది. ఇప్పుడు ఆ ఆటోలో ఉన్న పిల్లలు ఎట్లుండాలి మేడం? కానీ ఎవ్వరికి ఏం కాలేదా? ఇప్పుడు ఆటో ఉందా, ఇప్పుడు ఆటో డ్రైవర్ అనుకో, ఆటో డ్రైవర్ పక్క పండి మా పెద్ద అబ్బాయి కూర్చున్నాడు. పెద్ద అబ్బాయి కూర్చున్నప్పుడు ఆటో లారీ వచ్చి ఆటో కొడితే మా పెద్ద అబ్బాయి తగ్గింది దెబ్బ. అంటే మా పెద్ద అబ్బాయి ఆటో మధ్యలో, రెండింటి మధ్యలో ఇట్లున్నాడు. కానీ మా పెద్ద అబ్బాయికి ఏం కాలేదు, చిన్న ప్రాథమిక చికిత్స కూడా కాలేదు. అట్లే లేచి వచ్చేసి నల్లకెళ్ళి లోపల కూర్చున్న మా చిన్న అబ్బాయి లారీ టైర్ కిందకి ఎక్కిపోయింది. సో మిగతా 6 పిల్లలు ఉన్నారు. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది, ఆ పకీర్ అనే ఎందుకు చెప్పిపోయిండు? మీకు చెప్పిండ్రా మీరు ఇంటికి వచ్చి? అప్పుడు మీరు లేరు కదా డ్యూటీకి. మీకు ఎవరు చెప్పిండ్రు? తర్వాత నన్ను మర్చిపోయారు, అంతా మర్చిపోయారు. ఎప్పుడైతే మా అబ్బాయి మరణించిన తర్వాత మళ్ళీ అరే ఆయన చెప్పిండు, మర్చిపోయినాము, కొట్టేసామని నెత్తి కొట్టుకున్నారు మా వాళ్ళు, మా పేరెంట్స్. అది ఇనిపోయాను, ఇంటి ముందరికి వచ్చి చెప్పాను. సో అట్లా నాకు 3-4 సిగ్నల్స్ వచ్చినాయి, నేను డీప్ సిగ్నల్స్ వచ్చినాయి. ఇక ఆ తదుపరి నాకు వాళ్ళు ఎందుకు చెప్పిపోయిండు, ఏం జరిగిందని నా ఎంక్వైరీ స్టార్ట్ అయింది అక్కడ. నా జీవితంలో జరిగినప్పుడు ఈ గురువులను కలవడము, స్పిరిచువల్ పార్ట్లోకి వెళ్ళిపోవడము, నేను అన్నపూర్ణ మేడం దగ్గర ఇవన్నీ నేర్చుకున్న తర్వాత 2021లో అరుణాచలం వెళ్ళడం. ఆవిడ ఎప్పుడు మౌనంలోనే ఉంటారు, అంటే మాట్లాడుతామా చెప్తుంది. అంటే ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ పెడుతుంది మేడం, ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు చెప్తుంది. సో కరెక్ట్. ఎన్ని ఇయర్స్ అండి ఆవిడకి? మేడమా ఇప్పుడు పెద్ద 50+ ఉంటుంది. ఓకే. సో మేడం గురువు ఆమె వేరు, ఎక్కువ భౌతికంతో ఉండదు, ఎక్కువ సాధనలో ఉంటుంది. కాకపోతే మేడం గుర్తుపడుతుంది ఎవరు సాధన చేస్తారు, ఎవరు సాధన చేయరు. నీ లోపల సంకల్ప బలం ఉందా, తెలుసుకోవాలన్న కసి ఉన్నదా, ఆ జిజ్ఞాస ఉంటేనే మేడం చెప్తుంది, లేకపోతే చెప్పది. ఫస్ట్ రోజు మేడం దగ్గర నన్ను పిలిపించుకొని 1 గంట సేపు పద్మాసనం వేసి కూర్చుని పెట్టింది, కదలకుండా, ఇట్లా కళ్ళు మూసుకొని కదలకుండా, నీ గుడ్లు కూడా కదలదు, కదిలితే నేను బయటికి పంపించేస్తా అని చెప్పేది. అట్లా ఫస్ట్ డేనే నాకు ఒక 1 అవర్ కూర్చుని పెట్టి సాధన చేయించింది. అట్లా ఎక్స్పీరియన్స్ ఏంటండి? జరిగినాయి చెప్తుంది. సో జరిగిన అదే కదా కావాలి. అప్పుడు పెయిన్, మన లోపల ఉన్న పెయిన్, దుఃఖం అంతా బయటకు వస్తుంది. నాకు దుఃఖంతో ఉన్న, బాధలతో ఉన్న. సో ఆ బాధ నాకు ఏం జరుగుతుందో అవన్నీ చెప్పలేదు. మేడం గైడ్ చేసిన తర్వాత, ఆ తర్వాత మేడం నుంచి నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఎట్లా సాధన చేయాలి అవన్నీ నేర్చుకున్న తర్వాత నా జీవితంలో చాలా ఎక్స్పీరియన్స్ జరిగినాయి. అంత దుఃఖమే పోయింది. అసలు నాకు దుఃఖమే రాదు, ఏది జరిగినా దుఃఖమే రాదు. ఇప్పుడు మా కొడుకుని ఎవరైనా గుర్తు చేసినా రాదు నా కళ్ళల్లో. నేను 2021లో నాకు అరుణాచలం జర్నీ జరిగింది. అక్కడ రమణ మహర్షి నాకు దర్శనం ఇచ్చిండు. దర్శనం ఇచ్చి సో నా కర్మ గురించి ఎలా నడిపిస్తుంది, కర్మ ఎలా నడిపిస్తే మరి ఒక్కొక్కరికి ఒక రకంగా ఫలితం ఎందుకు ఇస్తారు, ఆ ఇచ్చే క్రమంలో కర్మ ఎట్లా ఫలితాలు ఇచ్చేయటంలో నీ జీవితానికి ఫలితాన్ని ఇచ్చే ఆ డైరెక్షన్ ఎట్లుంటుందో నాకు అన్ని దర్శనాలు జరిగినాయి. ఆ దర్శనాలు జరిగే క్రమంలో సిస్టమ్ మొత్తం నాకు అర్థమైంది. సో అది అర్థమైన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత నేను నా నిజ జీవితంలో కర్మ మీద ఎక్స్పెరిమెంట్ చేసిన. ఎట్లా చేసిన అంటే, సో కర్మ చేసిన తర్వాత ఫలితం రావాలి, ఫస్ట్ ఎట్లా వస్తుందని అవన్నీ తెలుసుకున్న తర్వాత ఓకే నాకు సృష్టిలో అత్యున్నత ఫలం, అన్నింటికన్నా మించిన ఫలితం ఏంటంటే సేవ అని నాకు అర్థమైంది. డబ్బు కాదు, సేవ అని డిసైడ్ అయ్యారు. డబ్బు రావాలన్నా నీ అకౌంట్లో పుణ్యం ఉండాలి కదా. సో ప్రకృతి ఇవ్వాలి. డబ్బు రావాలంటే డబ్బు వచ్చే మార్గాలు రావాలి కదా మనకి. ఇప్పుడు నా జీవితంలోకి డబ్బు రావాలి, డబ్బు వచ్చే మార్గాలు ఉంటేనే కదా మనకు డబ్బు వచ్చేది. సో నాకు ఈ సృష్టిలో అత్యున్నత ఫలం ఏది వస్తుంది అంటే సేవ వల్లనే వస్తుందని నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత నేను ఏం చేసిన అంటే దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసిన. నాకు వచ్చిన జీతాన్ని, నేను డ్యూటీ చేసుకుంటే నాకు వచ్చిన జీతాన్ని ప్రకృతిలో పెట్టుబడి. డ్యూటీ జాయిన్ అయిపోయారు అంతా నేర్చుకున్న తర్వాత సేమ్ డ్యూటీలో చేసిన తర్వాత నాకు వచ్చే జీతంలో, ఆ జీతంలో వచ్చినప్పుడు
ప్రతిరోజు ఒక 4-5 స్ట్రీట్ డాగ్స్ ఫుడ్ పెట్టడం. ఒక 10 డాగులకు అంటే మా ఇంట్లో ఫుడ్ భోజనం వండుకుంటాం కదా! అట్లా వండుకునే క్రమంలో మా ఇంట్లో ఎట్లా వండుకునేటోళ్ళము, నేను స్ట్రీట్ డాగ్స్ కూడా అట్లే ఫుడ్ వండేటోడిని. ఒక గిన్నె పెట్టి నేను అన్నం వండి వాటికి ఒక 10 డాగులకు రోజు ఫుడ్ పెట్టేటోడిని. ఫుడ్ పెట్టిన తర్వాత అట్లా ఏదైనా దేవస్థానాలకు వెళ్తాం కదా! దేవస్థానాలకు వెళ్తే ఎవరన్నా ఆడుకునేటోళ్ళు ఉంటారు కదా మేడం. వాళ్ళు వచ్చి అడుగుతారు కదా! అడిగితే ఏమడుగుతారు? డబ్బులే అడుగుతారు కదా! అదే ఎట్లా ఏమని అడుగుతారు? ఇక నేను ప్రతిదీ గమనించిన. నాకేమైంది పకీరాజ్ చెప్పిండు కదా! నేను ఆ క్షణం నుంచి ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తా. ఎవరు ఏం మాట్లాడతారు? ఎవరు ఎందుకు వస్తారు? నా జీవితంలో ప్రతి సంఘటన సూక్ష్మాన్ని నేను నా జర్నీలో కూడా ప్రతి వ్యక్తిని గమనిస్తూ ఉంటా. వాళ్ళ నోట్లోకెళ్ళి ఏ మాట వస్తే గమనిస్తా. సో ఈ దేవస్థానాలు అక్కడ అడుక్కునేటప్పుడు ధర్మం చేయండి బాబు అంటారు కదా! సో దీని మీనింగ్ ఏంటి? నాకు భిక్ష ఇయ్యమని అనాలి, నాకు డబ్బులు ఇవ్వమని అనాలి, అంతే కదా! ఇప్పుడు ఆయన బాధ ఏంది? నాకు ఒక పూట భోజనానికి ఆయనకు డబ్బులు కావాలి, నాకు భోజనం అంటూ పెట్టు అని అనాలి, లేదా నాకు డబ్బులు ఇయ్యని అనాలి. కానీ ఆయన రెండు అంటలేడు, నాకు ధర్మం చెయ్యి అంటుండు. అంటే దాని మీనింగ్ ఏంది చెప్పండి కదా? మీ విశ్లేషణ వేరు, మా ఆలోచన వేరు. సో ధర్మం చేయండి అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు చేసే బాధ్యతను గుర్తు చేస్తుండు. ధర్మం ఆచరించమని చెప్తుండు మనకు. ధర్మం ఆచరించమని చెప్తుండు, ఆయనే చెప్తలేడా? సో ధర్మాన్ని ఆచరించమని ఆయన చెప్పినప్పుడు నాకేం అర్థమైంది అంటే నా బాధ్యతను గుర్తు చేసిండు. ఇక్కడ నా బాధ్యత ఏంది? నా ముందుకు వచ్చిన వ్యక్తికి నేను డబ్బులు సమకూర్చడం నా ధర్మం, అది నా బాధ్యత. ఇప్పుడు ప్రకృతి నాకు ఏమి ఇచ్చింది? ఆ వ్యక్తిని నాకు సహాయం చేయడానికి ఆ వ్యక్తిని ఇచ్చింది అన్నట్టుగా మీకు కనబడుతుంది. కానీ ఇక్కడ నా బాధ్యతను గుర్తు చేసి ప్రకృతి ఏం చేస్తుందంటే నీ భవిష్యత్తు కోసం, నీ కర్మఫలం కోసం, నీ అకౌంట్లో పుణ్యం వేయడానికి, నీ అకౌంట్లో నువ్వు డ్యూటీ చేస్తే డబ్బులు సంపాదించుకోవడానికి, ఉద్యోగం చేస్తే అకౌంట్లో ఒక డిపార్ట్మెంట్ జీతం ఎట్లా వస్తుందో నా అకౌంట్లో పుణ్యం వేయడానికి ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా ముందు పెట్టింది. ఆ వ్యక్తికి నేను డబ్బులు లేకపోతే భోజనం సమకూర్చడం వల్ల నాకు పుణ్యం వస్తుంది. తీసుకునేవాడికి ఆ అర్హత ఉండక్కర్లేదా? అది మనకు సంబంధం లేదు. నేచర్ నీ ముందుకు తీసుకొచ్చిందా లేదా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళని మనం చూస్తాం. కాలు అన్ని రెక్కలు అన్ని బాగానే ఉంటాయి, అదొక మాఫియా లాగా తయారవుతుంది కదా. అందుకే మరి వాళ్ళకి ధర్మం ఉండదా అంటున్నా. ఇక్కడ మీ ఇంటెన్షన్, మీ ఉద్దేశమే ప్రధానం. అదే మీరు శృతి మించి సరే, అది మాకు పక్క పెట్టు. ప్రకృతి నీ ముందుకు ఇచ్చినప్పుడు మీరు గుర్తించడం, మీకు దాన గుణం ఉందా లేదా? ప్రకృతి తీసుకొస్తుంది, వాళ్ళ వెనకాల అది మీకు సంబంధం లేదు. ఒకటి ఇలా రెండు ఉంటాయి. అంటే మనం ఇచ్చేవాడికి కూడా ఉండాలి, చూసుకోవాలి అంటారు కదా, అందుకని అది మీకు సంబంధం లేదు. ఇప్పుడు మీకు ఒక శాస్త్రం చెప్తే ఇది మళ్ళీ ఎటో దారి తీస్తుంది. మనకు పూర్వము కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి అంటారు కదా. దీని అర్థం తెలుసు మీకు? ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఎందుకు చేయాలి? ఇప్పుడు నువ్వు చేసేది నువ్వు చేయి, వాడు ఎటన్నా పోని. దీని అర్థం చెప్తా మీకు. దీని అర్థం చెప్తే మీకు సినిమా అర్థమవుతుంది. సో పూర్వం కాలంలో రజకుడు గ్రామాలలో శాఖలలో ఉంటారు, రజకులు అంటారు కదా. ఇప్పుడున్న వ్యవస్థ అప్పుడు ఏంటంటే ఇళ్ళకి వచ్చి బట్టలు తీసుకుపోయి చెరువులో బట్టలు పిండి మళ్ళీ ఎవరి ఇళ్ళలో వాళ్ళకి అప్ప చెప్పేది ఆ కాలంలో. సో ఆ కాలంలో రజకుడు ఒక గాడిదను ఒక కుక్కను చాదుకుంటాడు. సో చాదుకునే క్రమంలో ఆ గాడిదకు బట్టల మోపు ఉంటుంది, బట్టలు ఉంటుంది కదా, ఆ బరువు మోస్తుంది. రోజు చెరువుకు తీసుకెళ్ళడము మళ్ళీ తీసుకురావడం. కుక్కరేమో ఇంటికాడ కావాలి వస్తుంది. సో ఈయనకి ఏమవుతుందంటే ఓ రోజు ఆ దుర్బుద్ధి పుట్టి గాడిద రోజు మూటలు మోస్తుంది, బరువు మోస్తుంది అని చెప్పి ఒకరోజు కుక్కకు అన్నం పెట్టకుండా గాడిదకి ఫుడ్ ఎక్కువ పెడతాడు. ఫుడ్ పెట్టేసరికి సరే గాడిద కృతజ్ఞతతో ఉంటుంది. ఉండి రాత్రిపూట వండుకుంటారు, యజమాని ఇంట్లో వండుకుంటారు. ఒకరోజు ఆ రాత్రి ఇంట్లోకి దొంగలు వస్తారు. ఆ దొంగలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కుక్క ఏం చేస్తుందంటే ఈరోజు నాకు అన్నం పెట్టలే, నేను అరవా అని చెప్పి కుక్క అట్లే వండుకుంటుంది. గాడిద ఏం చేస్తుందంటే యజమాని నాకు అన్నం పెట్టిండు, నాకన్నా నీతి ఉండాలని చెప్పి గాడి అడుతుంటాడు. ఆయన డీప్ స్లీప్లో ఉంటాడు, మంచిగా పడుకుంటాడు. పడుకున్నప్పుడు కుక్క అరిస్తే మాత్రం మనకి ఏదో ఒక షేక్ని గుర్తొస్తుంది, అంటే ఎందుకో జరిగింది, దొంగలు వచ్చారు అని గుర్తొస్తుంది. గాడిద వేసారుగా మంచి నిద్రలో ఉన్న లేచి కట్టె పట్టుకొని ఆ గాడిదని కొడతాడు. గాడిద ఇంటెన్షన్ బాగుంది, చేసిన తప్పు. అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. సో కుక్క చేసే పని గాడిద చేసినప్పుడు తన్నులు పడేయాలేవా? సో మనకు దాని మీద హక్కు చూపించొద్దు. మీరు ఇచ్చే క్రమంలో మీది అంటే ఇప్పుడు రైతు విత్తనం పెడతాడు మేడం,
విత్తనం పెట్టే వరకే రైతు పాత్ర. పెట్టిన తర్వాత ఆ మొలకెత్తడం అనే టెక్నాలజీ లేదు, ఆ చెట్టు పెరిగే ప్రాసెస్ మన చేతిలో లేదు, అదంతా ప్రకృతి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. మీ ముందుకు ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చినప్పుడు మీకు ఇవ్వడమే మీ ధర్మం. అదే సో అదే ధర్మం మనం నెరవేర్చాలి. ఇచ్చిన తర్వాత మనకు సంబంధం లేదు. ఇచ్చిన తర్వాత నువ్వు ఈ డబ్బును దీన్ని నువ్వు దుర్వినియోగం చేయొద్దు, అన్నం తిను లేకపోతే తాగడానికి వినియోగించు అని చెప్తాం చూసినా, అది ధర్మం అవ్వదు, హక్కు అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ధర్మంలో ఉంటామో, ధర్మం చేసే విధంగా అంటే ప్రకృతి నియమాలను పాటిస్తామో అప్పుడే నీకు పుణ్యఫలం వస్తుంది. ఆ పుణ్యఫలం వచ్చినప్పుడు నీకు పుణ్యాన్ని అనుభవించడానికి ప్రకృతి ఏం చేస్తుంది అంటే మీకు ఏదేది కావాలో ఆ డిజైన్ చేస్తుంది. ఆ డిజైన్ తయారు చేసి ఒక వ్యవస్థను తయారు చేసి మీ జీవితంలోకి పంపిస్తుంది. ఆ పంపించినప్పుడు ఆ టీం మొత్తం రాదే తెలియకుండానే మీకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీకు పరిచయం అయ్యి మీకు ఏది కానో అది సమకూరుస్తారు. సో ఇప్పుడు నేను అదే ఎక్స్పెరిమెంట్ చేసిన. ఇట్లా కర్మ చేసుకుంటూ పోయిన తర్వాత నాకు టెంపుల్ కాడికి వెళ్ళినప్పుడు అట్లా సర్వీస్ చేసిన తర్వాత నాకు ఆకలితోటి కోతులు కనబడాయి బాగా. నేను జీతం రాగానే ఎవ్రీ మంత్ 1 to 2 times 3 times అట్లా అరటి పనులు కొనుక్కోవడం, వాటికి సర్వీస్ చేయడం ఇట్లా స్టార్ట్ చేసిన. సో ఇట్లా ఒక 1-2 years తర్వాత నేను మాట్లాడే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కొంతమందితోటి ఆ మాట్లాడే క్రమంలో అవి వాయిస్ రికార్డ్ చేసుకున్నారు కొంతమంది మంచిగా ఉన్నాయని చెప్పి. రికార్డ్ చేసుకుని ఏం చేశారంటే అవి అట్లా వాట్సాప్ గ్రూప్లలో ఫార్వర్డ్ చేసారు. అది ఒక ఎన్ఆర్ఐ దగ్గరికి పోయి ఆయనే నా నెంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేసి, సంతోష్ గారు మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పిండు. సరే అని చెప్పేసి నేను ఎందుకు అని చెప్పి సరే అడిగిన కదా అని ఇచ్చాగానే ఒక $1000 పంపించిన. ఓకే, నా కర్మకు కొంచెం రిజల్ట్ వచ్చేసింది. ఇట్లా కంటిన్యూ అయిన తర్వాత అది చూసిన తర్వాత నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యి ఫస్ట్ శ్రీ సన్నిధి టీవీలో ఒక ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి ఆ పరిచయం అయి పిలిచిండు. సత్యం గారు అని పిలిచి అందులో ఇంటర్వ్యూ ఇచ్చిన. అది ఒక డాక్టర్ చూసిండు. అది ఒక డాక్టర్ చూసి 24/7 ఛానల్లో ప్రమోట్ చేసిండు. నా ప్రమేయం ఏం లేదు, అట్లా నెట్గా వెళ్ళింది. నెట్గా వెళ్ళినా ఆ ఇంటర్వ్యూ చూసి నాకు కొంతమంది వ్యక్తి పావని అనే ఒక అమ్మాయి చూసి నాకు మెసేజ్ పెట్టింది. సో మీ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి సార్ అని పెట్టగానే నాకు ఒక $1,500 పంపించింది. ఇట్లా తెలియకుండానే మళ్ళీ కొత్త రావడము, నాకు ఏది అవసరమో అది సమకూర్చే వ్యక్తులు వచ్చేసారు. సో ఇప్పుడు ఏమైంది, నా కర్మ ద్వారా నా సిస్టమ్ మార్చేసిన. నేను సత్కర్మ చేసినప్పుడు నాకు ఉద్యోగం చేస్తే నాకు ఇంతే జీతం వస్తుంది. కానీ ఇప్పుడు నేనేం చేసిన, సో ఇదంతా నాకు సిస్టమ్ అర్థమైపోయినప్పుడు నా కర్మను మార్చుకున్నా కదా. నా కర్మను మార్చినప్పుడు నా జీవితం కూడా మారిందా లేదా. సో నేను ఇది అంత ప్రయోగం చేసినప్పుడు ఏమైందంటే అందరికి చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు నాకు మరింత రిజల్ట్ రావడం. సో ఈ రిజల్ట్ రావడం తర్వాత ప్రకృతి ఏం చేసిందంటే నాకు మీలాంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు పరిచయం, మేము కూడా సేవ చేద్దామని ముందుకు రావడం. ఆ సేవ చేసే క్రమంలో నా పర్సనల్గా నాకు పంపిస్తే డబ్బులు నాకు అయితే అని చెప్పేసి ఒక ఫౌండేషన్ త్రూ వెళ్దామని ఒక ఫౌండేషన్ ఇనాగ్రేషన్ చేయాలని అనుకున్నాం. సో ఫౌండేషన్ త్రూ ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక 2-3 వ్యక్తులు పరిచయం అయ్యారు. సో ఆ ఫౌండేషన్ నాకు తెలియకుండానే వాళ్ళే పెద్ద వ్యక్తులు వాళ్ళే రావడం నా జీవితంలోకి. ఆ ఫౌండేషన్ ఎట్లా రీచ్ అయ్యింది కూడా నాకు తెలియదు. సో మొత్తం ఆ టీం అంతా నాకు ఇంటర్లింక్ అయ్యి అన్ని పనులు పూర్తయింది. సో ఈ పనులు పూర్తి కాగానే ఈ ఫౌండేషన్ను నేను ఎక్కువ మందికి కర్మ గురించి పబ్లిక్లోకి తీసుకెళ్ళాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇది ఎట్లా తెలియాలన్నప్పుడు నాకు గురువులు తెలుసు కదా, మా టీం ఉన్నది. సో ఇది హైదరాబాద్లో ఒక ఈవెంట్ రూపంలో వేసి చేద్దామని అనుకున్నప్పుడు నాకు తెలిసిన గురువుల ద్వారా కాశీ నుంచి, ఉజ్జయిని నుంచి, కామాఖ్య నుంచి 130 మంది నాగసాధులను తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక పెద్ద ఈవెంట్ చేసినాం. ఆ ఈవెంట్ చేసిన తర్వాత ఇట్లా లైఫ్ ప్రపంచానికి పరిచయం అయ్యి మొత్తమే తారుమారైపోయింది. అట్లా అయిపోయింది. రైట్. సో ఫైనల్ గా మీ కర్మ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టింది ఇప్పుడు? సో ఆ ఎండ్ పాయింట్ కి వచ్చారా, లేకపోతే ఇదే బిగినింగ్ అనిపిస్తుందా? వాట్ నెక్స్ట్ లైఫ్ లో ఇంకేం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు? ఇంట్లో వాళ్ళు కూడా అన్నిటికీ ఇప్పుడు దాకా సపోర్ట్ చేశారా లేదా? రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు సింపుల్ గా అన్ని చెప్పారు కానీ అంత సింపుల్ గా జర్నీ ఎల్లుండదు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఏడుపులు, ఎన్నో ఆకలి లేని రాత్రులు, నిద్ర లేని రాత్రులు మీరు గడిపే ఉంటారు. అప్పుడు ఫైనల్ గా ఈ శిల్పం ఇలా రెడీ అయింది. అంత ఈజీ కాలేదు కదా. సో వాస్తవం. మీకు సూర్యవంశం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఉల్లి దెబ్బకు బాధపడితే శిల్పం కాలేదు అంటారు. మరి సో అంటే ఈ క్రమంలో చాలా సఫర్ అయినాము.
అయినా మా మిస్సెస్ సపోర్ట్ వల్ల లైఫ్ ముందుకెళ్ళింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఎందుకు హ్యాపీగా అంటే మనిషి జీవితాన్ని కర్మ 100% ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో అందరూ ఎక్కువ చాలామంది పేద ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తోటి ఆర్థిక సమస్యలతోటి బాధ ఉన్నారు కదా. సో ఆ బాధ ఉండే క్రమంలో వీళ్ళకి ఎట్లా చెప్పాలంటే చాలామంది పూజలు హోమాలు యజ్ఞాలు చేసుకుంటారు. నా జీవితంలో కూడా చేసినవని చేసిన తర్వాత నాకు ఫలితం ఇవ్వలేదు, అనుకున్నంత రిజల్ట్ రాలేదు. సో ఈ సేవ తర్వాత నాకు వచ్చిన ఫలితాలు నాకు సత్యం అర్థమైన తర్వాత ఏమైందంటే థామస్ ఎడిసన్ బల్బు కనిపెట్టిండు కదా. సో 1000 సార్లు ఫెయిల్ అయ్యి 1001 సక్సెస్ అయ్యాడు. ఆయన ఒక మాట అంటే ఏమంటారంటే బల్బు కనిపెట్టడానికి పనికిరాని 1000 మార్గాలను కనిపెట్టిన. బల్బు అంటే బల్బు వెలగడానికి పనికిరాని 1000 మార్గాలను కనిపెట్టిన అని తెలుసుకున్నా అని అన్నాడు. అర్థమైంది. సో నాకేమర్థమైందంటే నేను చేసే పూజలు వల్ల హోమాల వల్ల యజ్ఞాల వల్ల నాకు ఆదాయం రాలేదు, నా కర్మ వల్లనే ఆదాయం వచ్చిందని నాకు సత్యం అర్థమై ఇట్లా చాలామందికి చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కర్మ ఎట్లా ఉద్భవిస్తుంది ఫస్ట్ అనేది వివరించుకుంటూ వచ్చిన. మీకు కర్మ ఎట్లా సృష్టించబడుతుంది చెప్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేడం కర్మఫలం ఎట్లా వస్తుందో చెప్తుంది. ఇప్పుడు మనము టీ తాగుతాం, టీ తాగడానికి వెళ్తాం. హోటల్ తాగడానికి వెళ్ళినప్పుడు మీరు టీ తాగడం మీకు టీ కావాలి. హోటల్కి వెళ్ళినప్పుడు మీ దగ్గర డబ్బు ఉన్నది, అక్కడ హోటల్ లేదు, హోటల్ నడిపించే వ్యక్తి లేడు, మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నా మీకు టీ దొరుకుతుందా? దొరకదు. సో ఇక్కడ టీ నడిపించే షాప్ అయినా ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన కస్టమర్ లేకపోతే ఆయన డబ్బు వస్తుందా? రాదు. సో మీరు పోయి డబ్బులు అంటే ₹10 ఇచ్చి టీ తీసుకున్నప్పుడు మీరు ఇచ్చిన డబ్బుకు ఆయన స్పందించిండు, అంతేనా లేదు? మీరు డబ్బు ఇచ్చిర్రు, డబ్బు ఇచ్చినప్పుడు ఆయన టీ ఇచ్చిండు, అంటే మీ డబ్బుకు ఫలితం టీ వచ్చింది, ఆయన టీ ఇచ్చిన దానికి ఫలితం ధనం వచ్చింది. సో ఇక్కడ ఇద్దరు కలయికల ద్వారానే ఫలితం ఉత్పత్తి అయిందా లేదా? అంతేనా లేదు? సో ఇద్దరు లేకుండా ఫలితం లేదు. సృష్టిలో ఏముంటుందంటే మన కర్మఫలము కర్మఫలం ఎట్లా ఉద్భవిస్తుంది అంటే స్పందన ద్వారా ఫలితం ఉద్భవిస్తుంది, స్పందన లేకుండా ఫలితం ఉద్భవించదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రైతు విత్తనాలు నాటాలంటే ఇప్పుడు విత్తనాలు తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్ మీద విత్తనం అక్కడ ఉన్నాయి మేడం, మీరు ఒక అబ్బాయికి చెప్పండి, ఆ అబ్బాయి తీసుకొచ్చి ఇలా విత్తనాలు పెట్టమనండి. యాక్షన్ జరిగిందా లేదా? పని జరిగిందా లేదా? ఆయన తీసుకొచ్చిండు, డబ్బులు విత్తనాలు ఇక్కడ పెట్టిన టేబుల్ మీద, మొలకెత్తినాయా? ఎత్తలే. ఎందుకు మొలకెత్తలేదు? ఇక్కడ టేబుల్ మీద ఎత్తావు కదా, మట్టి కావాలి కదండి. మరి మట్టిలో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరగలే? ఇప్పుడు విత్తనంలో జీవం ఉన్నది మేడం, విత్తనంలో జీవం ఉన్నది. విత్తనంలో జీవం ఉన్నప్పుడు ఇక్కడ జీవం ఉన్నది, అక్కడ జీవం ఉన్నది. మరి అక్కడ ఎందుకు మొలకెత్తింది, ఇక్కడ ఎందుకు మొలకెత్తింది? టేబుల్కి జీవనం ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా, మట్టికి కదా ఉంటుంది. రెండింటి మధ్యలో ఏం జరిగింది? భూమి స్పందించింది, ఇక్కడ స్పందన లేదు. భూమి అంటే విత్తనానికి సరిపోయే ఆ స్పందన జరిగినప్పుడు ఇప్పుడు సృష్టిలో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు భార్యాభర్తలు లేకపోతే సృష్టి జరగదు, సృష్టిలో స్త్రీ పురుషులు లేకపోతే సృష్టి జరగదు. మనము ఫలితం ఎట్లా ఉద్భవిస్తుంది అంటే రెండింటి వల్ల. ఈ ప్రపంచం అంతా ద్వైతం, అద్వైతం అంటే మళ్ళీ మొత్తం అంతా ఏకము, ఈ ప్రపంచం అంతా ద్వైతం అంటే రెండింటితోటి ముడిపడి ఉన్నది. ఈ సృష్టి మొత్తం రెండింటితోటి ముడిపడి ఉన్నది. ఇప్పుడు నేను మాట్లాడాలంటే మీరు ఉండాలి, మీరు ఉంటేనే నేను మాట్లాడతా, నేను లేకుండా మీరు మాట్లాడలేరు. ఇప్పుడు మన ఈ అవుట్పుట్ రావాలంటే ఇద్దరు ఉన్నాను అవుతా. ఇక్కడ ప్రతి విషయంలో రెండు ద్వైతం ఉంటుంది. ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నా మేడం, షర్టు వల్ల నేను అని ఉన్నా, షర్టు లేకపోతే అంటే నేను రెండో దానితో లింక్ అయి ఉంటా, ప్రతి దాని రెండోతో లింక్. ఇక్కడ మనం ఫలితం ఉద్భవించాలంటే ఫలితం సృష్టించబడాలంటే రెండు ఉండాలి, అంటే దీన్నే ద్వైతం అంటాం. ద్వైతంలో రెండు ఉంటాయి. ఈ ఫలితం ఎప్పుడు మనిషి యాక్షన్లో ఉంటాడు, ప్రతి క్షణము యాక్షన్లో ఉంటాడు. యాక్షన్లో ఎక్కడ రెండోది తరుగుతుందో అక్కడ ఫలితం ఉద్భవిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అకారణంగా పోయి ఒక వ్యక్తిని తిట్టినప్పుడు ఏమైంది, ఆయనే మనసుకు తీసుకున్నాడా లేదా? సో అక్కడ ఫలితం నెగటివ్ రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు మనిషి యాక్షన్లో ఇంట్లో భార్య భర్తలు గొడవలు జరుగుతాయి, గొడవలు జరిగినప్పుడు అక్కడ నెగటివ్ ఫలితం సృష్టించబడుతుంది. సో మనిషి ఎప్పుడు ఫర్ యాక్షన్
రియాక్షన్ అంటాం కదా. సో ప్రతి దానికి ఫలితం సృష్టించబడుతుంది. మనిషి ఎప్పుడు నెగిటివ్ ఫలితాలలో ఇరుక్కపోయినాడు. సో కొన్ని కర్మలు చేస్తారు, కొన్ని కర్మలు ఫలితం లేని కర్మలు చేస్తారు, అంటే కార్యంలో లింక్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇళ్ళల్లో అపార్ట్మెంట్లలో ఓ ఈశాన్యం పోయి రాగి చెంపు పెట్టి నీళ్ళు పోసి పువ్వులు పెడతారు కదా, అది ఎందుకు పెడతారు? మంచి జరగాలని పెడతారు. మరి అక్కడ ఫలితం ఎక్కడుంది? నమ్మకం అంతే. సో ఇక్కడ ఫలితం కావాలి, నమ్మకంతో మనం రాదు కదా, నమ్మకంతో అయితలే కదా. సో ఫలితం సృష్టించబడాలంటే రెండోది ఉండాలి. సో ఇక్కడ ఫలితం క్రియేట్ కావాలి, మనకు ఫలితం కావాలి, మన జీవితం మార్పు జరగాలంటే ఫలితం సృష్టించబడాలి. సో అదే ఇంటి ముందటుకున్న డాగ్ ఫుడ్ పెట్టామనుకో, అక్కడ స్పందించిందా, జరిగిందా, అంటే డాగ్ స్వీకరించిందా లేదా, అక్కడ ఫలితం సృష్టించబడుతుంది. అంటే మనం ఎప్పుడు మంచి ఫలితాన్ని సృష్టిస్తున్నామా చెడు ఫలితాన్ని సృష్టిస్తున్నామా అనేది మన యాక్షన్స్ త్రూగా అది కనిపెట్టుకుంటూ ఉండాలి. ఉన్నప్పుడు మీకు ఏమైందంటే ఆ నెగటివ్ ఫలితాలు సృష్టించరు. సో పాజిటివ్ ఫలితాలు సృష్టించినప్పుడు జీవితం ఆటోమేటిక్గా మారుతుంది. ఇప్పుడు ఎంతో మంది రకరకాల కష్టాలతో ఈతి బాధలతో బాధపడుతూ ఉంటారు. అవి మీకు ఇప్పుడు పట్టే స్టేజ్కి మీరు వెళ్ళిపోయారు, కానీ చూసే ప్రేక్షకులు అరే ఈయన భలే చెప్తున్నాడు, ఏదో ఒక మాట రెమెడీ చెప్తే ఇప్పుడు ఈ కష్టం నుంచి నేను బయటపడాలంటే నాకు ఏదైనా చెప్తే బాగుండు అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రెమెడీ అనేది పచ్చి అబద్ధం. అదేంటండి? ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలకి అన్నం వేయడం చెట్టు పెట్టడం కూడా రెమెడీయే. రెమెడీ కాదు, అది కొత్త ఫలితాన్ని సృష్టించడం మేడం. అది మీ భాష. అంటే మీకు సత్యం అర్థం కావాలి కదా. ఇప్పుడు రెమెడీ అని మీరు అంటారు, నేను ఏమంటున్నా అంటే గతంలో చేసిన కర్మకు, అంటే వీళ్ళు తెలిసి తెలియక గతంలో ఎన్నో కర్మలు చేసారు కదా, కర్మకు రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ ఎక్స్పీరియన్స్ చేయని అవద్దా? మరి ఇప్పుడు ఆ చేసిన దానికే కదా వీళ్ళకి బాధలు ఉన్నాయి. దానికి రెమెడీ ఏం చెప్తారు అంటే వీళ్ళు ఇది చేసుకో ఇది చేసుకో అని అంటారు, లేకపోతే ఏదైనా ఒక సత్కర్మ చేసుకో, లేకపోతే ఏదైనా పూజ చేయి అని అంటారు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు దాన్ని రెమెడీ అనరు, నువ్వు కొత్తగా ఫలితాన్ని సృష్టించే కర్మ ఏమంటున్నాం. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పరిహారము అని చెప్తారు వాళ్ళు. పరిహారం మీనింగ్ అది కాదు, నువ్వు ఏదైతే కర్మ చేసినావో గతంలో చేసిన కర్మకు ఫలితాన్ని తిరిగి అనుభవించడాన్ని పరిహారము అంటాం. అంటే తిరిగి నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. పరిహారం అంటే తిరిగి చెల్లించడము, ఆ కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు తిరిగి చెల్లించాలి. అంటే ఒక వ్యక్తిని మోసం చేసినప్పుడు ఆ డబ్బులు నువ్వు మోసపోతేనే అది పరిహారం కింద అవుతుంది. నువ్వు మళ్ళీ ఏం చేయాలంటే నువ్వు మళ్ళీ ధనం సంపాదించుకోవాలన్నా, నీ జీవితంలో అన్ని రకాలుగా ప్రకృతి సహకరించాలన్నా ప్రతిరోజు నిత్య సత్కర్మ నీ జీవితంలో భాగమై ఉండాలి. మనం రోజు అన్నం ఫుడ్ ఎట్లా తింటామో రోజు చిన్నదో పెద్ద రోజు స్ట్రీట్ డాగ్స్ ఫుడ్ పెట్టడము, మూగ జంతువులకు సేవ చేయడము, లేకపోతే గోశాలకు వెళ్ళి సేవ చేయడము, లేకపోతే అనాథ పిల్లలకి ఏదైనా ఒక హెల్ప్ చేయడము, పేరెంట్స్ లేని పిల్లలను హక్కున ఏర్చుకొని వాళ్ళకు బట్టలు బుక్స్ ఏదైనా చదువు చెప్పించడము, మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వడం నేర్చుకోవాలి ఫస్ట్. నీ జీవితంలో ఇవ్వకుండా ఏది రాదు. ఇది బాగా అర్థం చేసుకుంటే మీకు చిన్న స్టోరీ చెప్తే, పూర్వము ఒక అంటే ఒక సావుకారు దగ్గర ఒక భిక్షగాడు ఉంటాడు. ఆ భిక్షగాడు అడుక్కుంటా ఉంటాడు. అడుక్కునే క్రమంలో ఒక సావుకారు దగ్గరికి పోతే ఆయన రోజు కొంత ధనం ఇస్తే ఆ ధనాన్ని వేరే వాళ్ళకు సగం ఇస్తాడు, సగం తింటాడు. ఒకరోజు సావుకారి గుర్తిస్తాడు, అరే నేను వీడే అడుక్కుంటాడు నా దగ్గర, నేను ఇస్తే వీడు సగం వేరే వాళ్ళకి ఇస్తాడు, సగం తింటున్నా అని డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి ఏం చేస్తాడంటే ఆయన పిలిచి ఓ రోజు వచ్చినప్పుడు ఒకటే అరటి పండు ఇస్తాడు ఆయనకు. అరటి పండు ఇచ్చినప్పుడు గుర్తిస్తాడు, నేను రోజు ఈ ధనం ఇస్తే ఇది వేరే వాళ్ళకి సగం ఇస్తున్నావు, మరి ఇప్పుడు ఎట్లా ఇస్తావు అని అడుగుతాడు. అన్నప్పుడు ఏమున్నా సేటు, ఇందులో సగం వేరే వాళ్ళకి ఇస్తే సగం నేను తింటా అంటాడు. సో ఎందుకు ఇట్లా అని అన్నప్పుడు ఆయన గతం చెప్తాడు, నేను ఈ భిక్షాటన చేసే క్రమంలో పలానా దగ్గర ఒక రామ భక్తుడు ఉంటాడు, ఆయన కొంచెం జ్ఞాని, ఆయన ఇంటి ముందరికి భిక్ష పోయినప్పుడు 3 జన్మల భిక్షగాడు మన ఇంటి ముందుకు వచ్చిండు, భిక్షాతను మన ఇంటి ముందుకు వచ్చిండు, అతనికి భిక్ష వేసి పంపియమని భార్యకి చెప్తాడు. సో ఆమె బాగా వేస్తుంది, కానీ ఆయన దృష్టి మొత్తం ఆయన గురువు చెప్పిన మాట మీద, ఆ జ్ఞాని చెప్పిన మాట మీద మైండ్ మొత్తం దాని మీదనే అవుతుంది. పోయి తెల్లారి ఎట్టి పరిస్థితుల్లో కలవాలి అడగాలి అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఆ గురువుని కలవడానికి వస్తాడు. మళ్ళీ ఆ భిక్ష వేయడానికి వచ్చినప్పుడు అమ్మ గురువుగారిని కలవాలి మాట అంటే అప్పుడు ఆయన ఏంటంటే నీ దగ్గర ఉన్నది ఇవ్వకపోవడం చేత నువ్వు గత 3 జన్మల నుంచి భిక్ష జన్మనే తీసుకుంటున్నావు అని చెప్తాడు.
అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఆహా అంటే నేను ఏదైనా పొందాలంటే ప్రకృతిలో వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఎస్. సో ఒక రైతు విత్తనం పెట్టకుండా పంట ఎట్లా వండదో, సో నా దగ్గర ఉన్నది ఇవ్వకుండా నాకు వేరేది రాదు అని అర్థమైంది. అప్పుడు ఆయన దగ్గర ఉన్నది ఆ వచ్చిన దానిలో కూడా ₹10 ఉంటే రూపాయి దానం చేయి, ₹100 ఉంటే ₹10 దానం చేయి అనేది కాన్సెప్ట్ ఇక్కడ. సో ఏ రకంగా మన దగ్గర ఉన్నంత స్తోమతలో నీ ఫైనాన్షియల్ స్టేటస్ కాదు, నీ ఆర్థిక పరిస్థితులతోగా నీ కుటుంబ పరిస్థితులు ఎన్విరాన్మెంట్ మారాలన్నా ఫస్ట్ నువ్వు విత్తనం నాటాలి. విత్తనం అంటే నీ దగ్గర ఉన్నది నువ్వు ప్రపంచానికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ప్రపంచంలో ప్రకృతి నీకు ఏది కావాలనో అది ప్రకృతి డిజైన్ చేసి కుట్ర చేసి నాకు చెప్తుంది. ఈవెన్ మీరు కనకదార సూత్రం తీసుకోండి. ఆదిశంకరాచార్యులు వచ్చి ఒక పేద బ్రాహ్మణుల ఇంటి ముందరికి వచ్చి సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారిని పిలిచినా కూడా ఆమె బ్యాంకును చూస్తుంది. అంటే గత జన్మలో పుణ్యఫలాలు ఏమీ లేకపోవడం వల్ల ఆమెకి ఏది ఇవ్వదు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఎండిపోయిన ఉసిరికాయను ఈయన చూసి ఆ దృష్టితో చూసి ఇయ్యమ్మ అంటే అప్పుడు ఉసిరికాయ ఇచ్చినప్పుడు బంగారు ఉసిరికాయలు వస్తాయి. అంటే ఇక్కడ ఇవ్వకుండా సృష్టించిందా? లేదు. సాక్షాత్తు లక్ష్మీదేవిని మహాలక్ష్మి అమ్మవారిని పిలిచి ఇమ్మన్నా ఇవ్వలే. ఎందుకంటే ప్రకృతి నియమాల ప్రకారం నువ్వు నీ అకౌంట్లో పుణ్యం లేకుండా నువ్వు సేవ చేయకుండా ప్రకృతి నీకు ఏది ఇవ్వదు. సో ఇది అర్థం చేసుకొని ప్రతిరోజు మనిషి నిత్యం పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. సత్కర్మలు చేసినప్పుడు మాత్రమే నీ జీవితం మారుతుంది. ఒకవేళ నువ్వు ఏ సత్కర్మలు చేయనుకో నీ జీవితంలోకి ఏది రాదు, ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉంటుంది. ఎస్. సో ఇప్పుడు ఫైనల్గా మీ లైఫ్ గోల్ ఏంటండి? నా లైఫ్ గోల్ ఏం లేదు మేడం, సత్యం తెలుసుకున్నా ఆచరిస్తున్నా నిజ జీవితంలో. సో మనిషి దుఃఖంలో నుంచి బయటికి రావడం ఒకటి. సో ఎందుకు రావాలంటే నిరంతరం మనిషికి అజ్ఞానంతో ఇరుక్కపోయి ఉన్నాడు, అంటే కర్మచక్రంలో ఇరుక్కపోయి ఉన్నాడు. అంటే ఇప్పుడు నెగటివ్ కర్మ, ఇప్పుడు మెయిన్ రీజన్ ఏం చెప్తా మేడం, మనిషి ఒక కర్మ వలయంలో చిక్కుకున్నాడు, ఒక వలలో చిక్కుకున్నాడు. అందులోకెళ్ళి బయటికి తీసుకురావాలి మనిషి. ఆ అల్లకెళ్ళి బయటకు తీసుకొస్తే తప్ప మనిషి ఆ మాయలో అజ్ఞానంలో చిక్కుకుపోయినాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కూలీలను తీసుకుందాం మేడం, ఒక రైతు కూలీలను తీసుకుందాం, లేకపోతే ఒక ఇల్లు కట్టే ఇద్దరు లేబర్ను తీసుకుందాము. ఇద్దరికి చెరి ₹1000 కూలీ వస్తుంది. ఇద్దరికి కూలీ వస్తుంది. ఒక రైతుకు ఒక కూలీ ఆ ₹1000 వచ్చిన ధనాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని రోజు నిరంతరం పూట గడుపుతుండు, ఇల్లు జీవనోపాధి జరుగుతుంది. సాయంత్రం రాగానే కొంచెం మందు తాగుతాడు, వాళ్ళ కుటుంబానికి యూజ్ చేస్తాడు. ఇందులో ఇంకొక వ్యక్తి ఎవరో పుణ్యాత్ముడు పరిచయమై రోజు ఏదో ఒక చిన్న సేవ చేసుకోమని చెప్పిండు. ఆ ₹1000లో ఒక ₹100 ఏదో ఒక డాగ్కు అన్నం పెట్టడమో లేకపోతే ఒక జంతువుకు ఫుడ్ పెట్టడమో ఏదో ఒక సేవ అలవాటు చేసుకున్నాడు. ఇద్దరిది మీరు ఒకటే పని కదా మరి. సో ఈ కాలక్రమంలో ఈయన ఈ కర్మలో వేసినాడు, అక్కడనే ఉన్నాడు. ఈయన పుణ్యకర్మలు చేసిండు కదా. కాలక్రమంలో ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఏమైంది అంటే ఒక వ్యక్తి వచ్చి ఒక ₹1,00,000 పని ఉన్నది, ఈ వర్క్ చేయండి, ఒక బాత్రూమ్ కట్టడమో లేకపోతే ఈ ఇల్లు కట్టడమో అని ఒక చిన్న వర్క్ ఇచ్చిండు, ఒక ₹1,00,000 వర్క్ ఇచ్చిండు. ఇప్పుడు ఆయన చక్రంలోకి వెళ్ళి బయటకు వచ్చిండా లేదా? సో ఆ కూలి అతనికేమో అదే పని కూలి అనేది దొరుకుతుండు, ఇతనికేమో ఒక ₹1,00,000 వర్క్ ఇచ్చిండు. వర్క్ ఇచ్చినప్పుడు ఈయనకు ఒకే నెలలో ఒక 10,000 అంటే ఒకే టైంలో 10,000 అంటే ₹1,00,000 వర్క్ చేసిన 10,000 మిగులుతున్నాయా లేవా? సో ఇప్పుడు ఆయన బయటపడడా లేదా చక్రంలోకి వెళ్ళి? సో పుణ్యకర్మలు మనిషిని నిన్ను ఉన్నతంగా తీసుకెళ్తాయి ఆటోమేటిక్గా. ప్రతిరోజు అంటే అన్ని అర్థం చేసుకోవాలి, ఇవన్నీ అర్థం చేసుకొని ఆచరించినప్పుడు మీ జీవితంలో రిజల్ట్ వస్తుంది. అల్టిమేట్ సేవ చేయడము, బయటికి రావడం మాత్రమే ఫైనల్ ఇది మాత్రమే నీకు డెస్టినీ వస్తుంది. లేకపోతే చక్రంలో మనిషి చిక్కుకుపోతాడు. ఇంకొకటి తెలిసి తెలియక చేసిన అజ్ఞానంతో చేసిన హింస, జంతు హింస ఉంటుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జంతు బలు అమ్మవార్లకు కూతారు, వీళ్ళకే ₹1,00,000 నష్టం ఉంటుంది. నష్టం ఉన్న ఏం చేస్తారంటే ఈ పండుగ ఆ పండుగ అని కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్తారు. చేసే క్రమంలో ఏదన్నా అమ్మవారి పండుగ చెప్తారు, వీళ్ళ దగ్గరనే డబ్బు లేదు, మళ్ళీ ఇంకా కొంత ₹1,00,000 అప్పు తెచ్చుకొని ఒక 4 యాటలు మన మేకలు కోసి ఒక పెద్ద ఈవెంట్ చేస్తారు. దానివల్ల మారుతుందనే భ్రమలలో మనిషి ఉంటాడు. ఇంకా నెగటివ్ ఫలితాన్ని సృష్టించుకుంటాడు. అంటే ఇంకా హింస చేసి దుష్కర్మ యొక్క ఫలాన్ని సృష్టించుకొని తర్వాత తన హాస్పిటల్కి వెళ్ళడము, రోగాలు రావడము, అవన్నీలో ఆ కర్మ వలయంలో మనిషి చిక్కుపోతాడు.
ఉమ్, సో సత్యాన్ని అర్థం చేసుకొని ఎప్పుడు కానీ హింస వైపు కాకుండా అహింస వైపుకి వచ్చి నువ్వు సేవ వల్ల మాత్రమే నీకు అత్యున్నత ఫలం వస్తుంది. సో నీ జీవితానికి ఫలం ఎవరిస్తారు అంటే నీకు ఎవరైతే పని ఇస్తారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆ ఎంప్లాయీ జీతం ఎవరిస్తారు? బాస్. బాస్. అంటే కర్మ ఫలం ఎవరిస్తారు అంటే కర్మ ఉద్భవించడానికి కారణమైన వారు ఫలితం ఇస్తారు. అంటే నీకు ఎవరైతే కర్మ ఇస్తారో ఆ కర్మ ఇచ్చిన యజమాని నీకు ఫలితం ఇస్తాడు. ఇక్కడ ప్రకృతి ఎట్లా ఇస్తుంది అంటే నువ్వు ప్రకృతి పనులు చేస్తే నీకు ప్రకృతి అంటే సృష్టి కర్మఫలాన్ని ఇచ్చే టైంలో మనం ఎప్పుడైతే సేవలో ఉన్న వాళ్ళో సేవలో ఉన్న వారికి మాత్రమే సృష్టి ఫలాన్ని ఇస్తుంది. సేవలో లేని వాళ్ళకు సృష్టి ఫలాన్ని ఇవ్వదు. అందువల్ల మనిషి అల్లనే చిక్కుకుపోయి ఉన్నాడు. ఉమ్. ఇలా కర్మ గురించి మాట్లాడుకుంటూ పోతే ఇది పెద్ద వాస్ట్ సబ్జెక్టే. మీకు నాకు టైం ఉండాలి, వాళ్ళకి కూడా తెలుసుకోవాలన్న ఆ జిజ్ఞాస ఉండాలి కదండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇక ముందు కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్క బంధం గురించో లేకపోతే ఒక్కొక్క ప్రాబ్లం గురించో కర్మ ఎలా హెల్ప్ అవుతుంది, ఎలాంటి కర్మలు చేయాలి అన్నది మనం నిదానంగా వీడియోస్ చేసి ఐడల్ ప్రేక్షకులకి పరిచయం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.